నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం. ఇష్టానుసారం పోస్టులు పెడితే తాట తీస్తాం. పవన్ కళ్యాణ్ ఫోటో మార్పింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండి. ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి మరో రైలు. తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న. చిత్తూరు జిల్లా నగిరి మండలం తడుకుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు, రోడ్లపై నిర్మించిన నిర్మాణాలను, మెట్లను తొలగించాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం లక్ష్మీపురం, జయనగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలుచోట్ల డ్రైనేజీ కాలువలు, రోడ్లపై ర్యాంపులు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త, మురికి నీరు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్కూల్పై వారిన చెట్టు కొమ్మలను తొలగించాలని ఉద్యానవన శాఖ అధికారికి సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రాజు, లలిత, శిల్ప తదితర అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్పింగ్ పై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతోందని, పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని, ఇష్టానుసారం పోస్టులు పెడితే తాట తీస్తామని వైసీపీ వాళ్లను కిరణ్ రాయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కొందరు వైసీపీ పేటీఎం బ్యాచ్ తమ పేజీలో ఆర్థిక నేరస్తుడు జగన్ కాళ్లు, డిప్యూటీ సీఎం మొక్కినట్లు ఫోటోలు వైరల్ చేస్తున్నారని, మేము మార్పింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం మొదలు పెడితే మీ కాపురాలు కూలిపోతాయని అన్నారు. పరకమణి కేసులో జనసేన నాయకులు 30 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు చేశారని, అయితే ఈ ఘటనలో భూమన ఫ్యామిలీకి 30 కోట్ల మేర పరకమణి కేసులో స్వాహా చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ పోస్టులపై తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హద్దు దాటితే జనసేన పార్టీ అంటే చూపిస్తామంటూ ఇలాంటి ఫేక్ పోస్టులతో వైసీపీ పేటీఎం బ్యాచ్ రోజురోజుకి దిగజారిపోతున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, ఈ కోట్లాది మంది అభిమానించి ఆదరించే నాయకుడు, దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆర్థిక నేరగాడు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారు ఏమని అనుకోండి, అతని కాళ్ళ దగ్గర ఇలా పెట్టి ఫోటో చేస్తే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కుక్కలకి, కుక్కలన్నా తప్పులేదు. ఎందుకంటే మేము కానీ వాడామంటే సోషల్ మీడియా మీరు తట్టుకోలేరు, మీకన్నా బ్రహ్మాండంగా వాడగలుగుతాం. అసలు సోషల్ మీడియా టెక్నాలజీ కనిపెట్టింది మేమే. సోషల్ మీడియా టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీ ఏమేం చేయగలం మేము, మాకన్నా సోషల్ మీడియా మీ సోషల్ మీడియా కాదు. మీరు మా మీద ప్రయోగాలు చేస్తే మేము ప్రయోగాలు స్టార్ట్ చేస్తాం అనుకోండి, తట్టుకోలేరు. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెట్టాలంటే ఆలోచించాలి. మీరు ఒక ఆర్థిక నేరగాడి దగ్గర కూర్చోబెట్టి ఇలా పెడితే మేము పెట్టలేమా? మేము ఇంకా బ్రహ్మాండంగా పెట్టగలం. ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు కోరం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని వీళ్ళందరూ ఆ పోస్టులు డిలీట్ చేయించి వెంటనే కేసు నమోదు చేసి, భవిష్యత్తులో ఎవరు కూడా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి మీద పెట్టాలన్నా ఆలోచించాలి. అలాంటి చట్టం తీసుకురండి, అలాంటి కేసులు పెట్టమని చెప్పి కూడా అడిగాము. వాళ్ళ చట్టపరంగా ఏముందో వాళ్ళకి కంట్రోల్ చూసి చట్టం లా ప్రకారం కేసులన్నీ పెడతాము. భవిష్యత్తులో పెట్టకూడదు. కానీ మేము జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం వైసీపీ సోషల్ మీడియా కుక్కలకి, మీరు హద్దు దాటితే, హద్దు మీరితే మేము కూడా మీరుతాం. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు. మేము 15 సంవత్సరాల అధికారంలో ఉన్న సంగతి మర్చిపోతున్నాం. మీరు 15 సంవత్సరాలు మేమే ఉండబోతున్నాం. 15 సంవత్సరాలు ప్రజలు మా పక్కనే ఉన్నారు, మాకు పక్కే మమ్మల్ని ఆదరిస్తారని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా చెప్తున్నాం. అలాగే వైసీపీ నాయకులు కూడా ఆధారాలు లేని మాటలు మాడితే మాత్రం తాట తీసేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్ చేశారు.
30 డిమాండ్లతో 40 రోజుల క్రితం ఆర్టీసీ డీపీటీఓకి లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 12లోపు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఎన్ఎంయు మహాసభల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. డీపీటీఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని అన్నారు. కనీసం ఉద్యోగులను పిలిచి డీపీటీఓ మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మహాధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 40 రోజులుగా 40 డిమాండ్ల మీద గౌరవ డిప్యూటీఓ గారికి మేము మా డిమాండ్లన్నీ కూడా తెలియపరుచున్నాం. 1/90 సర్కిల్ అనేది ప్రధానమైన డిమాండు. ఆ యొక్క డిమాండ్ని గౌరవ డిప్యూటీఓ గారు అన్ని డిపోలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం, చేసిన తర్వాత సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత గౌరవ డిప్యూటీఓ గారే ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయండి, రిమూవ్ చేయండి అని గౌరవ డిప్యూటీఓ గారే తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడ పక్క జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అదేవిధంగా మా ఆలోచన ఏమంటే చిన్న చిన్న విషయాలకంతా కూడా రిమూవల్ సస్పెండ్ చేసే పద్ధతి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏ జిల్లాలో కూడా లేదు. అదేవిధంగా మన అలిపిరి డిపోలో లీదమ్మ అనే కండక్టర్ ఒక అమ్మాయి 100 రూపాయల టికెట్ బై మిస్టేక్ పొరపాటు జరిగిందని అమ్మాయి ఒప్పుకుంటే కూడా సస్పెండ్ చేసి అలిపిరి డిపో మేనేజర్ గారు ఎంక్వైరీ అయిన తర్వాత ఆ అమ్మాయిని పేపర్ రాసేమని అడగడం కూడా జరిగింది. ఆ అమ్మాయి నేను లిఫ్ట్ ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఈ డిపోలో కనపడకూడదని కూడా గౌరవ డిపో మేనేజర్ గారు అనడం చాలా బాధాకరం. లిఫ్ట్ ఇచ్చే ఉద్యోగం వరకే డిపో మేనేజర్ చూడాలా. ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వాల్సింది ఎవరి వల్ల గౌరవ డిప్యూటీఓ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది లేకుండా నేను ఈ డిపోలో అమ్మాయి కనపడకూడదు అనడం కూడా చాలా దారుణమైన విషయం. ఇప్పుడైనా తక్షణమే ఈ యొక్క దశల వారీగా 4వ కార్యక్రమంలో ఈరోజు డిప్యూటీఓ కార్యాలయం నందు ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. రేపు 12వ తేదీ పైన జిల్లా వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. తక్షణమే గూడూరు డిపో నందు ఎస్కే భాష అనే ఒకతను ఈ లూదెమ్మ అనే కండక్టర్ని ఇమీడియట్గా తక్షణమే వాళ్ళ యొక్క సోకాస్ రిమూవల్ని తక్షణమే రద్దు చేసి సేమ్ డిపో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ 100% ఓవర్ వస్తుంది శ్రీశక్తి బస్సులు ఎక్కడెక్కడ పెరగాల్సిన అవసరం ఉందో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేమందరూ కూడా కండక్టర్ డ్రైవర్లందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారు పనిచేసేదానికి సహకారంగా మేనేజ్మెంట్ సైడ్ నుండి కూడా బస్సులు పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులు. డిపో మేనేజర్లు అందరూ కూడా డిపోల్లోనే పరిమితం అవుతున్నారు. ఎక్కడెక్కడ రూట్ సర్వే చేసి ఏ రూట్లో ఓవర్ పెరుగుతుంది, ఏ రూట్లో తగ్గింది, తగ్గిన చోట తగ్గించి పెంచిన చోట ఎక్కించాలనే ఆలోచన గౌరవ డిపో మేనేజర్కి లేదు. అదేవిధంగా ఈ జిల్లాలో మోనాపుల్గా నేను చెప్పిందే జరగాలనేసి గౌరవ డిప్యూటీ గారు ఆయన మొండి వైఖరి మార్గం ఉంది. మాకు మెసేజ్ ద్వారా చర్చలు రమ్మంటున్నారు కానీ లెటర్ రూపంలో మాకు అయితే ఇవ్వలేదు. గతంలో కూడా లెటర్ రూపంలో పిలిచినాడు. 4 నెలల ముందు సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఏ సమస్య పరిష్కారం చేయకపోగా లేని సమస్యలంతా సృష్టిస్తున్నాడు. అటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో చాలా ఆందోళన కలుగుతూ ఉన్నది. ఇటువంటి అధికారులు కూడా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. గౌరవ డిప్యూటీఓ గారు పక్క జిల్లాల్లో కూడా 4 జిల్లాల్లో పనిచేశారు. 3 నెలలు 2 నెలల పైన ఎక్కడ పనిచేయలేదు. ఇక్కడ కూడా అదే వాతావరణం కల్పిస్తూ ఉద్యోగులంతా కూడా అలజడి సృష్టిస్తున్నాడు. కనీసం ప్రభుత్వం మమ్మల్ని గుర్తింపేనుగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి అన్ని విషయాలు చర్చించినప్పుడు కూడా ఇక్కడున్న డిప్యూటీఓ గారు మాత్రం ఏ రకంగా స్పందించకుండా వైసీపీ నాయకులు కూర్చొని పెట్టుకొని కార్యాలయంలో డిపోలో ఆఫీస్లో కూర్చొని పెట్టుకొని వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే మా సమస్యలన్నీ కూడా మీరు పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిరిడీల మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీ పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ చేసిన ఈ చర్యతో మరో ముందడుగు వేసింది. 2 ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య తిరుపతి, సాయినగర్, షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న ఈ నూతన రైల్వే సేవలను వర్చువల్ గా ప్రారంభించారు. 2 ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి, సాయినగర్, షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న ఈ నూతన రైల్వే సేవను వర్చువల్ గా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది ఈ 2 ప్రాంతాల మధ్య ప్రారంభించిన 2వ వీక్లీ ఎక్స్ప్రెస్ కావటం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్, శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన రైలు తిరుపతి నుంచి బయలుదేరి ప్రయాణ మార్గంలో గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా సాయినగర్, షిరిడి చేరుకుంటుంది. ఈ మార్గం మధ్యలో ఉన్న భక్తులకు కూడా షిరిడి సాయిబాబా దర్శనం కోసం ప్రయాణం మరింత సులభతరం కానుంది.
రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరుతాయని, ముఖ్యంగా వారాంతరాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కనెక్టివిటీ పెరగడం వల్ల 4 రాష్ట్రాల ప్రజలకు రవాణా పరంగా మంచి అవకాశం లభించినట్టయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నుంచి తిరుపతి, సాయినగర్, షిర్డీ వారాంతరపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న షిర్డీ క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం. భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజంకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులని కూడా సమీక్షలు చేస్తూ ఉన్నాము. సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, జంగిల్ క్లియరెన్స్, అటవీ సమస్యల వంటి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఎస్పూడి బైపాస్కు 522 కోట్లు, గూడూరు రేణిగుంటకు 940 కోట్లు, తిరుపతి కట్పాడికి డబల్ లైన్ 1330 కోట్లు, రేణిగుంట అరకోణం 1830 కోట్లు, గూడూరు టు గుమ్మడిపూడి లైన్లకు 2045 కోట్లు. అంటే ఈ యొక్క తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్, అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద సదరన్ రైల్వేస్ కింద కూడా 6700 కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే తిరుపతి నుండి షిర్డీకి మంగళవారం వారాంతపు రైలు నడుస్తుండగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీకి మరింత బలోపేతం చేసేందుకు తాజా ఆదివారం కూడా మరో కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క రైలు ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుండి ప్రారంభమై సోమవారం ఉదయం 10:45 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షిర్డీ నుండి సోమవారం మళ్ళా 19:35కు బయలుదేరి బుధవారం ఉదయం 1:30కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదిన ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల రద్దీ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రత మరియు సేవా ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షిస్తూ ఈరోజు తిరుమల అన్నమయ్య భవన్లో ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మరియు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉండే ప్రాంతాలను ముందుగానే మ్యాప్ చేసి అవసరమైన పర్యవేక్షణ సిబ్బంది, క్యూలైన్ నిర్వహణ బృందాలు, ట్రాఫిక్ మానిటరింగ్ టీంలు తదితర అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదం పంపిణీ కేంద్రాల్లో రద్దీ నియంత్రణ, క్రమశిక్షణ పాటింపు, భద్రతా చర్యలపై అదనపు శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి, లగేజ్ కౌంటర్ వంటి ముఖ్య ప్రదేశాలలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు నిరంతరం అవగాహన కల్పించాలని సంబంధిత శాఖలకు సూచించారు. భద్రతా పరంగా యాక్సెస్ కంట్రోల్ పాయింట్లు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించగా అవసరమైన చోట మరింత బలోపేతంగా చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. భక్తులను తప్పుదారి పట్టిస్తూ టోకెన్లు ఇప్పిస్తామని అనధికారికంగా వివిధ ప్రదేశాల్లో తిరుగుతున్న జీప్ డ్రైవర్లు, దళారులు భక్తులను మోసగిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. తిరుమల భక్తుల రద్దీపై నిరంతర పర్యవేక్షణ కోసం క్యూలైన్ ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం డ్రోన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేసి టీటీడీ మరియు పోలీస్ సంయుక్త బృందాలు క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శాంతి భద్రతలు అదనపు ఎస్పీలు రామకృష్ణ, అడ్మిన్ శ్రీనివాసులు, రెడ్ శాండిల్ కులశేఖర్, సాయుధ దళం శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి రేణిగుంట మార్గ మధ్యంలోగా చదలవాడ విద్యా సంస్థల్లో మంగళవారం ఉదయం సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ ఫౌండేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతికి రేణిగుంట మార్గ మధ్యంలో గల చదలవాడ విద్యా సంస్థల్లో మంగళవారం ఉదయం సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ ఫౌండేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి స్వర్గీయ శ్రీనివాస్ తేజ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్గీయ కృష్ణతేజ స్మృతులను పంచుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి ఫౌండేషన్ డే కార్యక్రమం వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంత అద్భుతమైన విద్యా సంస్థలను ఇక్కడ నెలకొల్పడానికి ఎంతో మంది అధికార అనధికార ప్రముఖులు తోడ్పాటును అందించారని తెలియజేశారు. కృష్ణతేజ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేయటం వల్ల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వస్తుందని అన్నారు. ఈ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల్లో కూడా సేవలు అందించాలని ఈ సందర్భంగా ఉద్బోధించారు. అలాగే విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు కృషి చేస్తున్న కళాశాల ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కళాశాలలు తమ విద్యా సంస్థలో నెలకొల్పుతామని తెలియజేశారు. కో చైర్మన్ వరుణ్ సాయి మాట్లాడుతూ ఫౌండేషన్ డే నిర్వహించుకోవటం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని, విద్యా సంస్థల్లో బోధించే ఉపాధ్యాయులకు నిరంతరం విభాగ అధిపతులకు తమ సహకారం ఉంటుందని తెలియజేశారు. అనంతరం వివిధ విభాగ అధిపతులను అభినందిస్తూ సన్మానించారు. అలాగే విద్యా సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు పరిశుభ్రంగా ఉంచుతున్న సిబ్బందికి చీరలు, వస్త్రాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సివిఎస్ కృష్ణమూర్తి, తేజ చారిటీస్ ఫౌండేషన్ ట్రస్టీలు సుమలత, కవిత, వరుణ్ సాయి, సాహితి, రంగనాథం, విద్యా సంస్థలోని వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, విభాగ అధిపతులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు మీకే పని ఉన్నా నా దగ్గర రండి, నేను వచ్చినప్పుడు మాట్లాడండి. నాకు బిడ్డలు లాంటి వాళ్ళు మీరందరూ. మీకు భయం, నేను రాజకీయాల్లో ఉన్నా కూడా నేను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది నాలో. ఎక్కడ చిన్నప్పటి నుంచి నాయుడుపేట అనే ఊరికి వచ్చాను. ఆ ఊర్లో మల్టీ క్రోరోపతి ఉన్నాడు, బీడీ ఫ్యాక్టరీ పెట్టుకొని. ఆయన్ని ఓడించి సర్పంచ్ అయినాను. బెస్ట్ సర్పంచ్గా 5 ఏళ్ళు ఉండడమే కాకుండా 5 ఏళ్ళు నామినేట్ అయినాను జడ్పీకి. ఇన్ని సంవత్సరాలు 15 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నప్పుడు నామినేట్ కావడం, మండల ప్రెసిడెంట్ 25 మంది ఉంటే 45 మంది ఉంటే 2 అయ్యారు. వాళ్ళలో ఆ 2లో నేను ఒకడిని. జిల్లా పరిషత్కి వెళ్ళాను. ఎక్కడ పనిచేసినా ధర్మం కోసం, 10 మందికి సహాయం జరిగేదాని కోసం. నాకు భగవంతుడు ఇచ్చిన సంపద ₹1 కూడా టీటీడీ చైర్మన్గా చేస్తే ఒక్క దమ్మిడి కూడా నేను ఎరగను. ఆయన ఇచ్చిన డబ్బు నా దగ్గర ఉండేటప్పుడు ఇంక నేను మళ్ళీ దాంట్లో పనిచేసేది ఏంది, డబ్బు తీసుకునేది ఏందని నా సొంత. ఆయన ఇచ్చినటువంటి వెహికల్స్, ఆయన ఇచ్చినటువంటి జనం, నాకన్నా సంపన్నులు చాలామంది పనిచేశారు. కానీ నాకు వచ్చినంత అంత పేరు, అది కారణం దేవుడు, మా తల్లి. కాబట్టి మీతో కలిసి పనిచేస్తానని ఈ సంస్థ మీగా చూశారు. ఇప్పుడు కూడా మీ సంస్థలుగా చూడమని, స్టూడెంట్స్కు సహకరించమని, మంచి పేరు తీసుకురమ్మని మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, ఇలాంటి ఏ ప్రోగ్రాం జరిగినా ఇంకా మంచి మంచి కాలేజీలు రావాలని, వస్తాయని. నర్సింగ్ వస్తుంది, మెడికల్ కాలేజీ కూడా తప్పకుండా పెడతాను నేను. అది అవసరం. ఇక్కడ ఈ వారం ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. ఆయన రాజకీయాల్లో మొన్న ఉండమన్నా కూడా నేను ఉండనని చెప్పాను. టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉండి మీకోసం, ఈ కాలేజీల కోసం, ఈ విద్యా సంస్థల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, పనికొస్తానని మీకు అందరికి కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. భారత సాంప్రదాయ వైద్య వ్యవస్థలను ప్రపంచ ఆరోగ్య రంగంలో మరింత ముందుగా తీసుకువెళ్ళడానికి ప్రపంచ నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో భారత రాజధాని ఢిల్లీ నగరంలోని భారత్ మండపంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి హోమియోపతి క్లినిక్ రీసెర్చ్ యూనిట్ ఇన్ఛార్జ్ సైంటిస్ట్ డాక్టర్ రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 17 నుంచి డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో భారత్ మండపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో ఈ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్ ట్రెడిషనల్ సిస్టమ్స్ మీద జరగబోతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము సమతుల్యతను పునరుద్ధరించడము, ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క శాస్త్రము మరియు అభ్యాసం అనే ఇతివృత్తాన్ని కలిగి ఉందని శ్రీ జాదవ్ గారు
ఆయుష్ మినిస్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 100కి పైగా దేశాల నుండి మంత్రులు, విధాన నిర్ణేతలు, ప్రపంచ ఆరోగ్య నాయకులు, పరిశోధకులు, నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు మరియు అభ్యాసకులకు ఒకచోట చేర్చుతుంది. సాంప్రదాయ వైద్యంలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని నొక్కి చెబుతూ ఆయుష్ వ్యవస్థలు, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, సోవా, రిక్పా మరియు హోమియోపతి శతాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాయని మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారాలుగా గుర్తింపబడుతున్నాయని మంత్రి అన్నారు. గుజరాత్లోని జామ్నగర్ భారతదేశంలో భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను స్థాపించడం భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి హాజరవుతారని మంత్రి తెలిపారు. డాక్టర్ రవిచంద్రారెడ్డి, సీనియర్ సైంటిస్ట్, క్లినికల్ రీసెర్చ్ యూనిట్ ఫర్ హోమియోపతి అండర్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ పర్యాటక సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ను అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఘనంగా సత్కరించారు. దుశ్శాలువతో కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులోని అఖిల భారతీయ యాదవ మహాసభ కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకు శంకర్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యాలయంలో మంత్రి శ్రీపాద యశో నాయక్ కు దుశ్శాలువతో కప్పి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ యాదవ్ ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి రూరల్ పరిధిలో ఇటీవల జరిగిన దోపిడీ కేసులో 3 ముద్దాయిలను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేసి నిందితుల నుండి బంగారు చైన్ను, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనపరచుకోవడం జరిగింది. 7వ తేదీ సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో అగ్రికల్చర్ కాలేజీలో పనిచేస్తున్న పండింటి మల్లిక కాలేజీ నుంచి షేర్ ఆటోలో ఇంటికి వచ్చేటప్పుడు ముద్దాయిలు 3 కలిసి ఆమెపై దాడి చేసి ముందుగా కళ్లల్లో పొగాకు పొడి చల్లి తరువాత తలపై బలంగా కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ను లాక్కుని పెరుమలపల్లి సమీపంలో ఆటో నుండి దింపేసి పారిపోయారు. దాడిలో బాధితురాలికి తలపై గాయం మరియు శరీరమంతా గోకుడు గాయాలు ఏర్పడ్డాయి. స్థానికులు ఆమెను వెంటనే తిరుపతి SVRR హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనను అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించిన తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు వెంటనే జిల్లా సిబ్బందిని అలర్ట్ చేసి చంద్రగిరి DSP ప్రసాద్ మార్గదర్శకత్వంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అతి వేగంగా పనిచేసిన పోలీసులు 24 గంటలు గడవక ముందే 8వ తేదీన సాయంత్రం సుమారు 6 గంటల 30 నిమిషాల సమయంలో తిరుపతి రూరల్ మండలం చర్లపల్లి జంక్షన్ అయాన్ డిజిటల్ సమీపంలో ముద్దాయిలను అరెస్టు చేశారు. విచారణలో వారి వద్ద నుండి బంగారు చైన్, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు బృందానికి తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ చెర్లపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల అనే ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు, దానికోసం అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో చైన్ ఇంతకుముందు గతంలో తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శ్రీసేన ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది, ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాలపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కిందకు తోసేసినారు. ఆ తోయడంతో ఆమెకు బలమైన దెబ్బలు తగిలినాయి మరియు ఆమె ఒళ్ళంతా గాయాలైనాయి. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఇమ్మీడియట్గా ఆమెను హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ విషయం పైన మన తిరుపతి జిల్లా SP గారు దీనిపై సీరియస్గా తీసుకొని వెంటనే ఇమ్మీడియట్గా మా DSP గారు ప్రసాద్ సార్ గారి యొక్క సూచనలతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను మరియు SI రామకృష్ణ, SI శ్రీరాములు, SI శేక్షావళి 4 బృందాలుగా ఏర్పడేసి ఈ ముద్దాయిల కోసము మరియు ఆ సీసీ కెమెరాలు పరిశీలించి ఈ ఆటోల గురించి మొత్తం మనం వెరిఫై చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ అయాన్ డిజిటల్ సమీపంలో మళ్ళా ముద్దాయిలు మళ్ళా అఫెన్స్ చేయడానికి అని చెప్పేసి ఉన్న సమాచారంతో మేము వాహనం తనిఖీ చేస్తున్నాము. ఆ తనిఖీలలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వారిని మేము
సిబ్బంది సాయంతో పట్టుకొని విచారించడం జరిగింది. వారి దగ్గర నుండి ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసిన ఈ చైన్ను 3 సవరాలు ఉంటుందండి. దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించిన ఆటోను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. జిల్లాలోని నగిరి తడుకుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం శంకర, సంతానం అనే ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. నగిరి మీదుగా మరో ప్రాంతానికి వారు కారులో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తడుకుపేట వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారుని వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పద్మావతి అమ్మవారి దేవాలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్న శంకర, సంతానంతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. మరో 3 తమిళనాడు వాసులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పరిశోధనలు చేశారు. ప్రమాద సంఘటన సమయంలో అక్కడున్న వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతివేగం వల్లనే కారు ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. సో ఈరోజు నగరి అర్బన్ పిఎస్ లిమిట్స్ లో తిరుపతి హైవేలో ఒక అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి. సో ఈ రోడ్ యాక్సిడెంట్ లో టోటల్ గా 3 అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 3 ఇంజ్యూర్ అయిపోయి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ రోడ్ యాక్సిడెంట్లో బేసికల్లీ 2 కార్స్, ఒకటి వచ్చేసి మారుతి స్విఫ్ట్, ఇంకో కార్ వచ్చేసి వ్యాగనర్ కార్. ఈ 2 కార్స్ హెడ్ ఆన్ కొలిజన్ అయ్యాయి. సో ఇందులో మారుతి స్విఫ్ట్ కార్ వచ్చేసి మనకు AP03BX4473 నెంబర్ కలిగి ఉంది. ఈ కారు మనకు తిరుచానూరు నుంచి తిరుత్తనికి వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. మార్నింగ్ 7 o'clockకి వీళ్ళు బయలుదేరారు. అదేవిధంగా మారుతి వ్యాగనర్ వచ్చేసి మనకు తాంబరం నుంచి తిరుమలకు వాళ్ళు దర్శనంకి బయలుదేరారు. సో మారుతి స్విఫ్ట్ లో వచ్చేసి ఒక 2 బయలుదేరారు. వీళ్ళ నేమ్స్ వచ్చేసి సంతానం అండ్ సుబ్రహ్మణ్యం. సంతానం వచ్చేసి కార్ యొక్క డ్రైవర్, 40 years. సో అదేవిధంగా మారుతి వ్యాగనర్ లో తిరుమల వైపు వస్తున్న ఫ్యామిలీ ఏదైతే ఉందో అందులో 3 బయలుదేరారు, ప్లస్ ఒక డ్రైవర్ కూడా ఉన్నారు. ఆ డ్రైవర్ పేరు వచ్చేసి మదన్ అండ్ మిగతా ఫ్యామిలీ వచ్చేసి అరుణ్ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ సన్. సో ఈ 2 కార్స్ బేసికల్లీ ఓవర్ స్పీడింగ్ వల్ల హెడ్ ఆన్ కొలిజన్ జరగడం అయింది. అండ్ ఈ హెడ్ ఆన్ కొలిజన్ జరగడం వల్ల ఆన్ ద స్పాట్ ఈ మారుతి స్విఫ్ట్ కార్లో ప్రయాణిస్తున్న సంతానం మరియు సుబ్రహ్మణ్యం ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే చనిపోయారు. అదేవిధంగా ఈ వ్యాగనర్ కార్లో తిరుమల వైపు వెళ్తున్న డ్రైవర్ మదన్ గ్రేవియస్ గా ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అదేవిధంగా కో ప్యాసింజర్ అరుణ్ వచ్చేసి అతను చనిపోవడం జరిగింది. సో టోటల్ గా అరుణ్, సంతానం అండ్ సుబ్రహ్మణ్యం ఈ 3 స్పాటెడ్ అయ్యారు. మిగతా డ్రైవర్ మదన్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అదేవిధంగా ఈ అరుణ్ వాళ్ళ వైఫ్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అండ్ వాళ్ళ కొడుకు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. సో ఈ మాకు 8:45 ఈ యాక్సిడెంట్ జరిగితే మాకు 9 o'clockకి డయల్ 100 కాల్ రావడం జరిగింది. సో మా పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి అక్కడికి హైవే మొబైల్ వాళ్ళు చేరుకోవడం జరిగింది. చేరుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో టైమ్లీగా మా పోలీస్ రెస్పాండ్ అవ్వడంతో ఒక 3 ప్రాణాలు కాపాడగలిగాం మేము. సో దీనికి రీజన్ వచ్చేసి మనం ఓవర్ స్పీడింగే అని చెప్పొచ్చు. బికాజ్ అక్కడ రోడ్ అయితే టర్నింగ్స్ కానీ ఈ బ్లైండ్ స్పాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఏ రకంగా అక్కడ మనం అబ్జర్వ్ చేయడానికి లేదు. ఇట్స్ ఏ ప్లేన్ రోడ్ అండ్ అక్కడ ఓవర్ స్పీడింగ్ వల్ల డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని మనము ఎస్టాబ్లిష్ చేశాము. పాకాల మండలం తోటపల్లి వద్ద హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2కి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తోటపల్లి వద్ద ఓ వ్యక్తి అడ్డు రావడంతో కారు సడన్ బ్రేక్ వేసింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న 2కి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర గాయాలతో బయటపడ్డ 2ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం. ఇష్టానుసారం పోస్టులు పెడితే తాట తీస్తాం. పవన్ కళ్యాణ్ ఫోటో మార్పింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్.
ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండి. ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి మరో రైలు. తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న. చిత్తూరు జిల్లా నగిరి మండలం తడుకుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.